మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళానండి. బంధువుల మ్యారేజ్కి వెళ్ళినప్పుడల్లా నేను చేసే పని ఏంటంటే హాయిగా ప్రశాంతంగా కూర్చుంటా. ఎక్కడన్నా కొంచెం దూరంగా ఉన్న ప్లేస్ చూసుకొని, సరే వచ్చేవాళ్ళు వస్తుంటారు, పలకరించేవాళ్ళు పలకరిస్తుంటారు అనుకోండి. మా కజిన్ బ్రదర్ కూతురు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, కానీ అంత పెద్దగా మాట్లాడదు. కాకపోతే ఏంటంటే నా వీడియోలు అవి చూస్తూ ఉంటుంది అనమాట. వచ్చి నా పక్కన కూర్చుంది. నేను కొంచెం ఆశ్చర్యపోయా. ఎప్పుడు రాని పిల్లలు వచ్చి పక్కన కూర్చుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. అమ్మాయికి 26 ఏళ్ళు అనుకోండి. పెళ్ళికి సంబంధాలు అవి చూస్తున్నారు. ఏమలు బాగున్నావా ఏంటి అంటే, బాగున్నాను పెద్దనాన్న అంది. ఏంటి అన్న, ఏం లేదు పెద్దనాన్న, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, 5-6 సంబంధాలు వచ్చాయి, కానీ నేను రిజెక్ట్ చేశాను అంది. ఓహో అన్న, అంటే అమ్మా నాన్నకి నచ్చిన తర్వాత నువ్వు రిజెక్ట్ చేసావా ఏంటి అన్న. ఒక సంబంధం ఏదో నచ్చింది, కానీ నాకు నచ్చలేదని నేను చెప్పేశాను అంది. అంటే నేనన్నా, అది కాదమ్మా, నీకు ఇదమిద్దమైన అభిప్రాయం ఏదన్నా ఉంటే సరే, అభిప్రాయం మీద నిలబడవచ్చు, దాని మీదనే నువ్వు నేను నిర్ణయం తీసుకోవచ్చు. అటువంటిది ఏమన్నా ఉందా అని అడిగాను. అడిగితే అదే చెప్దామని వచ్చాను పెద్దనన్న. సరే చెప్పమ్మలు అన్న. ఈ 5-6 సంబంధాల్లో పెళ్లి చూపుల తర్వాత మమ్మల్ని మాట్లాడుకోమన్నారు, మాట్లాడుకున్నాము. నేను చాలా క్యాజువల్గానే మాట్లాడతాను అందరితో కూడా. ఇట్లా ఒక 5-6 మగపిల్లలతో మాట్లాడాను. మాట్లాడటంలో నా ఎంక్వైరీ ఎలా ఉంటుందంటే, 4-5 ఏళ్ళు అయింది కదా ఉద్యోగం చేస్తే, ఏమైనా దాచుకున్నారా నీ సొంతగా అని అడుగుతాను. ఎవరు నాకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఒకళ్ళిద్దరు అయితే కారు కొనుక్కున్నాను లోన్ ఉందని, లేకపోతే ఇంకేదో కొనుక్కున్నాను లోన్ ఉందని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అంటే నువ్వు స్ట్రైట్గా పాయింట్కి వచ్చాయమ్మా, ఇబ్బంది ఏం లేదన్నా. అంటే ఒకటే మాట చెప్పింది, 4-5 ఏళ్ళ బట్టి ఉద్యోగం చేస్తూ కనీసం 5-6 లక్షలు కూడా సేవింగ్ చేసుకోలేకపోతే రేపొద్దున నేను అతనితో వైవాహిక జీవితం గడుపుదామంటే ఆ నెలకు వచ్చే జీతమే కదా మాకు ఆ నెలంతా గడిచేది. అందువలన జాగ్రత్త లేని మనిషితో ఏమాటం కష్టం అని ఫైనాన్షియల్ మ్యాటర్ దగ్గర నేను ఆగిపోతున్నాను పెద్దనాన్న. మరి నువ్వు ఎంతకాలం అయిందమ్మా ఉద్యోగం చేసి అన్న. 3 ఏళ్ళు దాటి ఇప్పుడు 4వ సంవత్సరంలోకి వచ్చాను పెద్దనాన్న ఉద్యోగం చేస్తూ. అదే నువ్వేం దాచుకున్నావు? నేను 6 లక్షల పైన దాచుకున్నాను అన్నా. అందరూ అంటే నేనన్నా, అమ్మ నాన్న దగ్గర ఉంటున్నావు, నీ డబ్బులు ఏవి అమ్మ నాన్న ఆశించట్లేదు కదా, అందుకని దాచుకొని ఉంటావు నువ్వు, దానికేముంది. మగపిల్లల తర్వాత మరి వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టకపోతే ఎలాగా అని అన్నా. అక్కడ వెంటనే అమ్మాయి ఏమందంటే, ఈ విషయంలోనే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను పెద్దనాన్న. ఇంటికి ఏమన్నా ఇస్తున్నావా, మరి ఇంటి అవసరాలు ఉంటాయి కదా, అంటే డబ్బు మామూలుగా ఎలా ఖర్చు అవుతున్నది ఏంటని అడుగుతాను. ఒకానొక స్టేజ్లో కొంచెం డైరెక్ట్గా కూడా నువ్వు అడగాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్గా అంటే, మీరు 4 ఏళ్ళు అయింది కదా ఉద్యోగం చేసి, మీదంటూ ఏమన్నా కొంత డబ్బును దాచిపెట్టుకున్నారా అని అది చివరిగా అడుగుతాను నేను. అక్కడ కూడాను ఎవరూ సంతృప్తిగా సమాధానం ఇవ్వట్లేదు. సో 70,000 వస్తుంది. సరే ఇంటికి ఏదో 20,000-30,000 ఇస్తున్నానంటే అది వేరు. ఇతని ఖర్చులకు 10,000 తీయంగా కనీసం నెలకి 20,000-25,000 అతనికి వచ్చే జీతంలో పక్కన పెట్టుకుంటే అతను జాగ్రత్త పరుడు అని మనం నమ్మొచ్చు కదా.
అందువలన ఎందుకు నేను ఆగిపోతున్నాను అంది. అంటే నేను సరదాగా అన్నా, ఇది ఒక్క విషయం అమ్మా, ఇంకా చాలా విషయాలు చూసుకోవాలి కదా. మరి ఇలా గనక నువ్వు ప్రశ్నలు వేస్తూ అసంతృప్తితో ఉంటూ రిజెక్ట్ చేస్తూ ఉంటే మరి 30 ఏళ్ళు వచ్చేస్తాయి కదా నీకు, మరి ఎలాగా అన్నా. అంటే దానికి కూడాను ఒక స్థిరమైన నిర్ణయం చెప్పిందండి. ఒకటి పెద్దనాన్న, మ్యారేజ్ అయిన తర్వాత వెతుకులాట్లో ఉండకూడదు, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. అంతేగాని 1వ నెల వచ్చే తారీఖు జీతమే మాకు ఆ నెల గడవాలి అంటే కష్టం కదా. అందువల్ల కానివ్వండి, చూద్దాం, మరి వస్తే వస్తాయి 30 ఏళ్ళు, నేను మటుకేం చేయను అని అందండి. తర్వాత ఇంకంతే ఏదో మాట్లాడుకున్నాం, పిచ్చపాటి అయిపోయింది అనమాట. అంటే నా నుంచి సమాధానం ఊహించింది, కానీ కొన్ని ప్రశ్నలకి ఇమీడియట్గా మనం సమాధానం ఇవ్వలేం కదండి. ఇప్పుడు అబ్బాయిని వెతుక్కోవడం అంటే అబ్బాయి ఉద్యోగమే కాదు కదా, శాలరీనే కాదు కదా, ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకోవాలి కదా. మరి ఆ విషయాలు అన్నీ చెప్పాలి అంటే నా వీడియోలో చాలా చెప్పాను. అందువల్ల నేను కూడా ఏమీ పెద్ద సమాధానం ఇవ్వలేదండి. నిశ్శబ్దంగా కూర్చున్నాను. తర్వాత ఏదో కాసేపు కబుర్లు చెప్పుకున్నాం, మ్యారేజ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇది నిన్న జరిగిందండి. ఆలోచిస్తూనే ఉన్నాను, ఆ అమ్మాయికి సరైన సమాధానం చెప్పానా లేదా అని. నాకే డౌట్గా ఉంది. అంటే ఆ అమ్మాయి ఒక ప్రత్యేకమైన కోణంలో భవిష్యత్తు గురించి, అది కూడాను ఆర్థిక స్వావలంబన గురించి వైవాహిక జీవితంలో ఆలోచిస్తున్నది. తప్పు లేదు కదా అని అనిపించింది. సో నేను చెప్పేది ఏంటంటేనండి, అంటే మీ అందరికీ, ఆడపిల్లలు ఇలాగా కూడాను ఆలోచిస్తున్నారండి, అది మనం గమనించవలసిన విషయం. కాబట్టి మగపిల్లలు కూడాను జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఖర్చు చేసే చెయ్యి ఉంటే దాన్ని మళ్ళీ వెనక్కి లాక్కోవడం కష్టం అండి. వివాహం అయిన తర్వాత ఎన్ని ఖర్చులు ఉంటాయో చెప్పలేం కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆడపిల్లల తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు, అట్లాగే ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఈ విషయంలో కొంచెం శ్రద్ధ కనుక వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంతేనండి. ఇది ఆడపిల్లల అంతరంగం చెప్పడానికే చేస్తున్న వీడియో, అంతకంటే ఏమీ లేదండి. పెద్దగా సొల్యూషన్ అంటూ కూడా ఏమీ లేదు దీంట్లో. సో ఇదండి వీడియో సంగతి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. మీదైన అభిప్రాయాన్ని పెట్టచ్చు. మా అమ్మాయి ఎంతవరకు కరెక్ట్ కాదన్న విషయంలో మీరు మెసేజ్ పెట్టండి. లేదు కిరణ్ గారు, ఇది కొంచెం సంక్లిష్టమైన ప్రశ్నే, సంక్లిష్టమైన పరిస్థితి, మీతో మాట్లాడాలి అని అనుకున్నారనుకోండి, మీరు నాతో హాయిగా మాట్లాడచ్చండి, ఇబ్బంది లేదు. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.